జ్ఞానంతో సరిసమానమైనది లేదని చెప్తున్నాడు కృష్ణుడు కూడా. నిరంతరాయమైన యోగా ప్రాక్టీస్ తో ఈ జ్ఞానాన్ని పొందొచ్చు. ఇది అంటే నిరంతరం చేసేటటువంటి సాధనతో ఈ ఆత్మజ్ఞానం అంటే యోగిక్ ప్రాక్టీస్ తోటే మన మనస్సు పవిత్రం అవుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలమని కృష్ణుడు కూడా జ్ఞానంతో సరిసమానమైనది లేదు అని చెప్పాడు. ఇక్కడికి ఆపుదామండి వాళ్ళకి. పేజ్ నెంబరు 146. ఓకే, రుద్రుడు గారు విన్నారా? 146. ఈ పుస్తకం ఈశ్వర కృపలో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. మలయాళ స్వామి గారు రెవల్యూషనరీ స్పిరిచువలిస్ట్, చెప్పాల్సింది సూటిగా చెప్తారు. ఆయన ఏమన్నారంటే పట్టుపరుపుల మీద పడుకుని సెక్స్ సాధించిన, సెక్స్లో ములిగిన వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎక్కడొస్తుందని అడిగారు. అంటే అలా మాట్లాడతారు ఆయన. అంటే ఎవరికి వైరాగ్యం లేదో వాళ్ళది శుష్క వేదాంతమే. వైరాగ్యం లేనప్పుడు వేదాంతం నిలవదు. ఆ ఆత్మతపన ఇంద్రియ సుఖాలే ముఖ్యమన్న వాళ్ళకి ఆత్మజ్ఞానానికి వెళ్ళలేరు. వాళ్ళకి ఒక ఝలక్ కూడా రాదు, మెరుపు కూడా ఉండదు. ఆత్మజ్ఞానం మెరుపు కూడా రాదండి. ఓకే అండి, బుద్ధుడు గారు మీరు ఏమైనా చెప్తారా? ఏం లేదు మేడం, ఈరోజు బాగుంది కదా బాగుంది మేడం. ఈ పుస్తకం అంతా ఇలాంటి ఈరోజు విషయాలతో ఉంది. యోగాకు అటెండ్ అయ్యాను మేడం, మీరు చెప్పింది యోగాకు. అంటే ఇందులో యోగా ప్రాక్టీసెస్ నిరంతరం చేయమన్నారు. యోగా అంటే వీళ్ళన్న అలాగ కాదు, నిరంతరంగా మనకి ఒకటి వైరాగ్యం మొట్టమొదటి అర్హత, ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండడం, ప్రాపంచికత అంతటినీ త్యాగం చేయడం. అప్పుడు ఈ ప్రాక్టీసెస్ వల్ల సెల్ఫ్ రియలైజేషన్ సంభవం. అంటే ఇక్కడ ఒక విషయం మేడం, ఇప్పుడు ఇంద్రియ సుఖాలు అంటున్నారు కదా, సంసారంలో ఉండి ఆ దైవాన్ని శోధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. అంటే ఇప్పుడు అది ఏమండి, అంతర్గతంగా వాటిని ఎంత దైవాన్ని స్మరించినా లోపల వైరాగ్యం లేకపోతే నిలవవు. పుట్టినే దైవ స్మరణ కేవలంగా వినండి, వైరాగ్యం వల్లనే అది పొందుతారు. ఉట్టి దైవ అంటే స్మరణతో ఇప్పుడు సంబంధం చాలదండి. ఆ దైవ స్మరణ అన్- నిజంగా చేస్తూ ఉంటే వైరాగ్యం వస్తుంది, రావచ్చు. అదే భక్తి వల్ల. వైరాగ్యం లేకపోతే మాత్రం ఎప్పుడు కుదరదండి. అవును ఏ మేడం. వ్యక్తి కూడా అదే తను తన వాళ్ళు అంటూ ప్రాపంచిక సుఖాలతో ఉన్నవాడు ఎవడు పొందేడండి ముక్తి? అంటే ఇప్పుడు ఈ తుకారాం ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ పూర్తిగా ప్రాక్టీస్ అంతర్గత లో త్యాగం అండి తుకారాము. పెళ్లి చేసుకోవడం వేరు కదా. అదే మేడం, అదే నాకు నారాయణ వాళ్ళ మహారాజ్ అని 250 ఏళ్ళు ఆయన, ఆయన యజ్ఞం చేస్తున్నారని హైదరాబాద్ వెళ్ళాం నారాయణ కూడా. ఆయన ఆహా. అక్కడ చిన్న మంచం మీద మేము కిందని పడుకుంటే నేను లేవగానే ఆయన పెళ్లి చేసుకో అన్నారు. పెళ్లి చేసుకుంటే ఆధ్యాత్మిక మార్గానికి కుంటు పడుతుంది కదా అన్నాను. తుకారాం చేసుకోలేదు, కబీర్ చేసుకోలేదు అన్నారు. అంటే పెళ్లి చేసుకోవడం వేరు, సంసారంతో లంపటం కలిగి ఉండడం వేరు. అదే మేడం నేను అన్నారు. అదే వైరాగ్యం అంటే వాళ్ళు తుకారాం వీళ్ళంతా పూర్తి వైరాగ్యం, భయంకరమైన వైరాగ్యం కదా అండి వైరాగ్యం లేని వాళ్ళది. ఆధ్యాత్మికత నిలవదండి. అది గృహస్థ అవనండి, సన్యాసం అవనండి. మనకి కరెక్ట్. నా పర అన్న సెపరేషన్ పోయే వరకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం నిలవదు. అది అంతర్గతంగా సమూలంగా పోవాలి. అవును మేడం. పరభావం అన్నది మనకు ఉన్నదంటే అజ్ఞానంలో ఉన్నాం. ఈయన శుష్క వేదాంత తమో భాస్కరంలో 3 వాల్యూమ్స్ చదివాం కదా, అవును చాలా మేడం. గట్టిగా చెప్తారండి ఆ విషయం. వైరాగ్యం లేకపోతే జ్ఞానం నిలవదు, అది అవును మేడం. శుష్కం అయిపోతుంది. అందుకే ఆయన ఈ పుస్తకాన్ని రాసేనన్నారు. ఈ కాలంలో ఆచరణాత్మకం లేని జ్ఞానం వల్ల శుష్క వేదాంతులు అయిపోతున్నారన్నారు. అందుకనే నాకు ఈ పుస్తకం రాయాలనిపించింది అన్నారు. చాలా మంది ఏం చెప్తారు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలే భగవంతుడిని స్మరణ చెయ్యి. అది ఎలాగవుతుందండి?
కరెక్ట్ మేడం. రామ 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 అంటూ ఏదో ఇక యాంత్రికంగా స్మరణ చేసేస్తూ నేను అన్ని భోగాలలో ఉంటే నాకేమో ఆత్మజ్ఞానం వస్తుందో చెప్పండి? అవును మేడం. అందుకే మలయాళ స్వామి ఈ శుష్క వేదాంత తమోభాస్కరంలో చాలా క్లియర్ గా చెప్పారండి ఆ విషయం. ఉమ్, ఆ పుస్తకం రాయడానికి కారణం ఇదే అన్నారు. ఆచరణాత్మక జ్ఞానం లేకపోబట్టే మనుషులకి బుర్రలో ఉంటుంది కానీ లాభం ఏంటి? ఆయన అవును మేడం. ఏమంటున్నారు? శాస్త్రాలు చదవక్కర్లే, చదవకపోయినా మీ జ్ఞానులు అవుతారు మీ పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటే. ఉమ్, కృష్ణమూర్తి గారు అలాగే చెప్పారు కదా. అవును మేడం. ఓకే అండి, ముగిస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.